అరే, బస్ టికెట్ చేసింది ఆఫీస్ నుండే కదా? అవును. అది టైం అయిపోయిందిరా. ప్లీజ్ తొందరగా వెళ్ళరా. బస్సు వెళ్లకుండా ఉంటే చాలు. నువ్వు బస్సు దగ్గరికి వెళ్ళి సీతగారిని తిరిగి రమ్మంటావు సరే, కానీ సీతగారు ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు? ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిందని చెప్తాను. నాకెవరూ ఏమీ చెప్పలేదే అని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు క్వశ్చన్ చేయడం ఆపి తొందరగా వెళ్ళరా. తను ఏమడుగుతుందో నీకు తెలుసు కదా. దానికి ఏం చేయాలో ముందు నువ్వు అది చెయ్యి. నేను వెళ్ళి తనని ఆపేలోపు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది అని ఈమెయిల్ తనకి వచ్చేలా ఉండాలి. దట్స్ ఇట్. నాకు ఆర్డర్ చేస్తున్నావు సరేనయ్యా, సీతగారు నీ మాట వినలేదు అంటే? నువ్వు తొందరగా పోనీరా బాబు. సరే సరే. సార్, తిరుపతి బస్సు ఎక్కడ ఆగుతుంది సార్? లాస్ట్లో ఉంటుంది. ఈ బస్సు వెళ్ళిందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్? సార్ ఇప్పుడే కదా వెళ్ళింది. అవునా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. రే, ట్రాన్స్ఫర్ ఈమెయిల్ పంపించావు తనకి? రెడీ అవుతుంది, కొద్దిసేపట్లో వెళ్తుంది. తొందరగా రారా, బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను చేసి ఆపాలి. ఎన్నిసార్లు చేస్తావురా? ఈరోజు సీతగారు వెళ్తున్నారని నీకు తెలిసింది కాబట్టి నువ్వు వచ్చావు. తను ఒకవేళ నీకు చెప్పకుండా వెళ్ళుంటే అప్పుడేం చేస్తావు? చూడరా, నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పుకోలేదు అంటే తను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదురా, తనని నేనెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళనివ్వను. అలాంటి సందర్భాన్ని కూడా రానివ్వను. అట్ ఎనీ కాస్ట్ తనని అస్సలు వెళ్ళనివ్వను. నాకు తొందరగా కీ ఇవ్వరా. ఇవ్వు. థ్యాంక్స్. ఎప్పుడు అంతే. మనకు కావలసిన వాళ్ళు మన దగ్గరే ఉన్నా వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళ వాల్యూ తెలిసిరాదు. మావయ్య, భోజనం చేద్దాం రండి. మీరు చదువుతూ ఉంటారని డిస్టర్బ్ చేయలేదు? లేదమ్మా, బుక్ ఏమి చదవట్లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. ఏం ఆలోచిస్తున్నారు మావయ్య? అప్పు వచ్చి వెళ్ళాడు కదా, అదా? అప్పు అర్జెంటుగా వచ్చి వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంటు విషయం అని నేను కూడా అడగలేదు. విషయం ఏంటి మావయ్య? మళ్ళీ మలేషియాకి వెళ్ళిపోతాను అంటున్నాడా ఏంటి? అలాంటిదేదైనా ఉంటే చెప్పేయండి. నేను మాత్రం వాణ్ణి వదలను, కట్టేసి కూర్చోబెడతాను. ఎందుకు మావయ్య నవ్వుతున్నారు? లేదమ్మా, నీ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నావో అదే ఇక్కడ జరుగుతోంది అని. లేదమ్మా, రామ మలేషియాకి వెళ్ళడం లేదు, వెళ్ళడు కూడా. ఎందుకంటే కాలమే వాడిని కట్టిపడేసే సందర్భం వచ్చింది. అర్థం కాలేదు మావయ్య. దీనికంటే ఎక్కువ నేనేం చెప్పడానికి పర్మిషన్ లేదమ్మా. ఏంటి మావయ్య, మీకే పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ ఇవ్వాలి? పర్మిషన్ అని సాకు చెప్తున్నారా, లేకపోతే నాకు చెప్పడం ఇష్టం లేదా? అయ్యో, అలా కాదమ్మా, నిజంగా నాకు చెప్పడానికి పర్మిషన్ లేదంతే. ఈ విషయంలో అశోక నా నోరు కట్టేశాడమ్మా. వీలైనంత తొందరగా నీకు తెలుస్తుంది. రామాని చెప్పే వరకు మనం ఎవ్వరూ అడిగే ఛాన్సే లేదు. పదమ్మా, ఆకలిగా ఉంది, భోజనం చెయ్యాలి. చాలా సంతోషంగా ఉన్నాను. రారా, వడ్డించు. అశోక్ మిమ్మల్ని కూడా కంట్రోల్లో పెడుతున్నాడా? రామా మీతో ఏం మాట్లాడి వెళ్ళాడు మావయ్య? సీతమ్మ, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాను అనుకుంటా, చూడు.
నా ఫ్రెండ్ పక్క మ్యాజిక్ చేస్తాడు. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. మాట్లాడకుండా కూర్చో. నేనే మాట్లాడతాను. నా ఫ్రెండ్ని నువ్వు చూడనివ్వలేదు. తొందరగా ఫోన్ ఎత్తు సీతమ్మ. ఎవరది? నా ఫ్రెండేనా? అవును. ఇటువ్వు, నేను మాట్లాడతాను. హలో ఫ్రెండ్. సీత. ఫ్రెండ్, నేను సిరి. హాయ్ ఫ్రెండ్. సిరి తల్లి, మీ బస్సు విండోలోంచి ఒకసారి బయటకు చూడు. వినిపించట్లేదు ఫ్రెండ్. విండో బయట చూడు. విండోనా? ఏ విండో ఫ్రెండ్? నీ పక్కనే ఒక విండో ఉంది కదమ్మా, అందులో. పక్కనున్న విండోనా? సిరి తల్లి. సీతమ్మ, నా ఫ్రెండ్. రామ్. సీత, బస్సు నుంచి దిగండి. రామ్, ఏమీ వినిపించడం లేదు. బస్సుని ఆపమని చెప్పు. రామ్, హలో. రామ్, ఏమీ వినిపించడం లేదు. హలో రామ్. బస్సుని ఆపమని చెప్పండి. ఫ్రెండ్, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నావా? ఒక్క నిమిషం ఉండవే. హలో రామ్. ఈ విషయంలో అశోక నా నోరు కట్టేశాడమ్మా. వీలైనంత తొందరగా నీకు తెలుస్తుంది. రామనే చెప్పే వరకు మనం ఎవ్వరూ అడిగే ఛాన్సే లేదు. Batsman retiring for a good sleep in a field. అమ్మో, What an unexpected bouncer. దేవుడా, ఏం కాలేదు. అదేంటి భార్గవి, నువ్వేంటి ఇలా కూర్చున్నావు? అన్యాయంగా చచ్చిపోయేవాడిని కదే. ఏం కాలేదు నాన్న. ఆల్ ఈజ్ వెల్. కాదు భార్గవి, నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావు ఎందుకు? ఏమైనా పనుందా? నిద్ర రావట్లేదా? రామా ఇంకా ఇంటికి రాలేదు. ఆ? కాదు భార్గవి, రామ్ ఎప్పుడు ఇల్లు వదిలేసి వెళ్తాడా అని ఎదురు చూసేదాని నువ్వు ఇప్పుడు రామ్ రాలేదు అని ఎదురు చూస్తున్నావా? ఇంట్రెస్టింగ్. నీతో నేను మాట్లాడేదే 4 మాటలు. అందులో కూడా ఇరిటేట్ చెయ్యకు. ఆ 4 మాటలు నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడలేవు కదా భార్గవి. నువ్వు మనసు విప్పి మాట్లాడు, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, వద్దులే, నాకేం అవసరం. అయినా తెలుసుకుని నేనేం చేస్తానులే. ఈరోజైనా నేను కొంచెం తొందరగా పడుకుంటాను. ఆ సీత వెళ్ళిందా? ఏంటి భార్గవి నువ్వు ఈ అర్ధరాత్రి రామ సీతాని జపం చేసుకుంటూ? వదిలే. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. సీత వెళ్ళిపోయింది, రన్అవుట్ అయిపోయింది. మావయ్య దగ్గర వాడు ఏదో సీక్రెట్ గా మాట్లాడి వెళ్ళాడు. ఏం మాట్లాడావురా రామా? భార్గవి, నీ ప్లాన్ ఎక్కడో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుందా నీకు? చూడు, నేను ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత నువ్వు నన్ను తిట్టొద్దు. అందుకే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా పని నేను కరెక్ట్గా చేశాను, పర్ఫెక్ట్గా చేశాను. పర్ఫెక్ట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నాకు స్వీట్ డ్రీమ్స్. బాయ్.
మే ఐ హెల్ప్ యూ? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? నా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. నేను కూడా అందుకే. ఏ మనిషి సార్ మీరు? పాపం సీత తిరుపతి వెళ్తోందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారా? ఏవయ్యా బస్సుకేమైంది? ఏం కాలేదు ఎవరో కారు తీసుకొచ్చి ఆపారు అంతే. సీతమ్మ సీతమ్మ, నా ఫ్రెండ్ వచ్చాడు చూడు. ఎవరు సార్? సారీ ప్యాసింజర్ని ఎక్కించడానికి వచ్చారా? లేదు ప్యాసింజర్ని కిందకి దించాలి. ఏంటి సార్ మీరు? ఒకసారి లైట్ ఆన్ చేయి. హాయ్. ఫ్రెండ్, మేడం మీ వాళ్ళేనా వీళ్ళు? వాళ్ళెవరో ముందు దించండి సార్. సీత ప్లీజ్ నాతో బయటికి రండి. రామ్ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. సీత ప్లీజ్ రండి. మీ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎవరు చెప్పారు? మీకు మెయిల్ కూడా వచ్చింది. అది చెప్పడానికే వచ్చాను నేను. ఏంటి బాబు, భార్యాభర్తలు గొడవ పడ్డారా? ఆ అమ్మాయికి కోపం వచ్చి పుట్టింటికి వెళ్తున్నట్టుంది. అందుకే భర్త వచ్చాడు తీసుకెళ్ళడానికి. ఏంటయ్యా భార్య పాప వచ్చాక తెలిసిందా బస్సు నాపాలని? ఇప్పుడు వస్తున్నావా? సారీ అందరినీ డిస్టర్బ్ చేసినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. సీత ప్లీజ్ రండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఎవ్రీథింగ్. రామ్ మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకు ఆఫీస్ నుండి వచ్చిన ఆర్డర్ అది. మీరు వెళ్ళండి. నేను ఒప్పుకున్నాకనే వెళ్తున్నాను అంతే. సార్ మాకు లేట్ అవుతుంది. మీ గొడవ ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. సారీ సీత ప్లీజ్ రండి ప్లీజ్. ఏంటమ్మా భార్యతో అతను అంత గౌరవంగా మాట్లాడుతున్నాడు, ఇంటికి రమ్మని చెప్తుంటే నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయిలకు ఇంత మొండితనం ఉండొద్దమ్మా. సీతమ్మ రా, మనం వెళ్దాం సీతమ్మ. ప్లీజ్ సీతమ్మ రా. రా సీతమ్మ. ప్లీజ్ రండి సీత. రామ్ మీరెందుకు ఇలా చేశారు? కార్ని ఎందుకు తీసుకొచ్చి బస్సుకు అడ్డంగా ఆపారు? ప్లీజ్ సీతమ్మ, మనం తిరిగి వెళ్దాము. సిరి నువ్వు కామ్గా ఉండు. నా ఫ్రెండ్ మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మనం తనతో వెళ్ళిపోదాము. ప్లీజ్ సీతమ్మ ప్లీజ్. ఫ్రెండ్, నాకు అస్సలు ఇష్టం లేదు. నేను సీతమ్మకి చెప్పాను నా ఫ్రెండ్ వస్తాడు అని. అయినా ఫ్రెండ్
నువ్వు మా ఇంటికి రాకపోవడమే మంచిదయ్యింది. ఎందుకు? నువ్వు ఇంటి దగ్గర మీట్ అయ్యి ఉండుంటే నువ్వు అక్కడే బై చెప్పేవాడివి. నువ్వు ఇక్కడి వరకు వచ్చి మా ఇంటికి తీసుకెళ్లేవాడివే కాదు కదా. నేను ఒకవేళ నిన్ను ఇంటి దగ్గరే కలిసి ఉండుంటే నిన్నిక్కడి దాకా రానిచ్చేవాడినే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అనే విషయం మీకెప్పుడు తెలిసింది? ఇప్పుడే తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకింకా ఈమెయిల్ రాలేదా? ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడున్న బ్రాంచ్లోనే కంటిన్యూ చేయండి అని మెయిల్ వచ్చింది కదా. మీరే టైప్ చేసి పంపించినట్టు చెప్తున్నారే. లేదు, నాకు విషయం తెలిసిన వెంటనే నేను వచ్చేసాను. ఈ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, లేదంటే ఆఫీస్ వాళ్ళతో చెప్పి పంపించాల్సింది. మీరెందుకు ఇక్కడి వరకు వచ్చారు? మీరు ఫోన్ పిక్ చేయరేమో అని నేనే వచ్చేసానండి. నన్ను తిరుపతికి వెళ్ళమని చెప్పి సడన్ గా క్యాన్సిల్ చేశారా? యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ అవ్వటంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉంటేనే మంచిదని వెళ్తున్నాను నేను. ఈ ట్రాన్స్ఫర్ మళ్ళీ క్యాన్సిల్ అయినా పర్వాలేదు, నేను రిక్వెస్ట్ చేసుకుని అక్కడికే వెళ్తాను. ప్లీజ్ కార్ ఆపండి. ఏమైందండి మీకు? మీరు ఎక్కడ వెళ్ళిపోయారేమో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఈ ఊరు వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అంతే చెప్తున్నా. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? పాపం నా ఫ్రెండ్, నాలాగే తను కూడా బాధపడుతున్నాడు కదా ఫ్రెండ్. నువ్వు నన్ను వదిలేసి వెళ్తే నేను అస్సలు తట్టుకోలేను ఫ్రెండ్. సీత గారు, మీరు నాకు మాట ఇచ్చారు కదా సిరిని ఎప్పుడు నా నుండి దూరం చేయను అని. ఆ మాటని ఎప్పుడు నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఫ్రెండ్, మేము ఇల్లు వదిలి వెళ్ళము కదా. నేనున్నంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళరు, ఓకేనా? సిరితల్లి, మనం మీ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్. కానీ చూడు, సీతమ్మ హ్యాపీగానే లేరు. జాగ్రత్త. స్మైల్ చెయ్యి సీతమ్మ. ఇది ఎప్పటికైనా మీ ఇల్లే. ఈ ఇల్లు వదిలేసి ఎప్పుడు వెళ్ళను అని నువ్వే చెప్పావు కదా. ఫ్రెండ్, నువ్వు నాకు నేర్పించిన మ్యాజిక్ చేసావా? ఇది నీ విష్. నువ్వు ఆశపడింది కాదు అని ఎవ్వరూ చెప్పలేరు. మీరిద్దరూ ఒకవేళ ఇల్లు వదిలేసి వెళ్ళేటట్టుంటే నెక్స్ట్ వెళ్ళేది అదిగో ఆ ప్యాలెస్కి. మీరిద్దరూ ఇప్పుడు హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్. సీ యు లేటర్. బాయ్. బాయ్. ముందు తన కంఫర్ట్ ముఖ్యం. బికాస్ ప్రేమ ఉండే దగ్గర ఎక్కువ గౌరవం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా
నేను సీత గారిని గౌరవిస్తాను. సబాష్ రా. కాంప్లికేటెడ్ కదా.